వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అధికార ప్రతినిధి అంటే మీడియా అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో కొన్ని కీలకమైన వ్యాఖ్యల్లో కొన్ని ఆనిముత్యాలు, ఆవిడ మాటలు, ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ విధంగా డబ్బా కొట్టారనేది ఈ వీడియోలో కొంత క్లారిటీగా మనం మాట్లాడుకున్నాం. అయితే ముందుగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అనేటట్టు, ఆయన మించిన గొప్ప నాయకుడు లేడు అనేటట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవ్వరూ కూడా సరిపోరన్నట్టు యాంకర్ శ్యామల అయితే డబ్బా కొడతారు. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంత బాగుందా? మరి అంత బాగుంటే, ఆయనంత మంచి వ్యక్తి అయితే, ప్రజలకు అంత మంచి చేసినట్లయితే మరి 2024 ఎన్నికల్లో ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయారు? కేవలం 11 సీట్లకే పడిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కల్పించుకోవడానికి మినిమం అర్హతైన 18 సీట్లు అంటే 175 స్థానాల్లో 10% 18 సీట్లు కూడా రాలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అనేది అందరికీ తెలుసు. కానీ యాంకర్ శ్యామల గారు మా నాయకుడు చాలా గొప్ప వ్యక్తి అనేటట్టు ఓగ డబ్బా కొడుతున్నారు. పైగా గతంలో వాళ్ళు ఇచ్చిన పథకాల గురించి ఎంత చెప్తున్నారంటే ఆ పథకం ఇచ్చాం, ఈ పథకం ఇచ్చాం, అమ్మఒడి ఇచ్చాం, నాన్నఒడి ఇచ్చాం, చెల్లిఒడి ఇచ్చాం అనేటట్టు ఏదేదో పథకాల పేర్లు చెప్తున్నారు. నవరత్నాలు అనేవి ప్రజలకి అంత మంచి చేశాయి, ముఖ్యంగా మహిళలకి ఇంకా మంచి చేశాయని చెప్పి చాలా బాగా డబ్బా కొడుతున్నారు. కానీ గత 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు ఎంతైతే ఇచ్చారో దానికి భిన్నంగా అంటే ఆపోజిట్గా రాష్ట్ర అభివృద్ధే కానీ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే కానీ, మెయిన్గా విద్య, వైద్యం అండ్ మెయిన్గా డెవలప్మెంటే కానీ, రాజధాని కానీ, పోలవరమే కానీ, విశాఖ స్టీల్ ప్లాంటే కానీ, విశాఖ రైల్వే జోనే కానీ, స్పెషల్ స్టేటసే కానీ, ఇలాంటి కీలకమైన విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పిసరంతైనా కానీ దాని మీద ఆయన దృష్టి పెట్టలేదు. అంటే కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చేసి ప్రజలను మభ్యపెట్టి అభివృద్ధి అంతా కూడా తుంగలకు తొక్కారు. మరి 5 ఏళ్ళు అలా చేయబట్టే కదా ఈరోజు ఎంత దారుణంగా 11 సీట్లకు ఓడిపోయారు. అయినా కూడా మళ్ళీ మా నాయకుడే గొప్ప, మా నాయకుడు ప్రజలకి నవరత్నాలు తెగ పనిచేశాడు, అన్ని పథకాలు కూడా, అన్ని హామీలు కూడా అమలు చేశాడు, 99% అన్ని హామీలు ఇచ్చిన ఏకైక పార్టీ మాది అనేటట్టు యాంకర్ శ్యామల గారు అయితే డబ్బా కొడుతున్నారు. మెయిన్గా అభివృద్ధి మీద ఫోకస్ చేసుకుంటూ కూటమి ప్రభుత్వం అనేది ఒక్కొక్క అడుగు ఎదరికి వేసుకుంటూ వెళ్తుంది. కానీ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గత 5 ఏళ్లలో ఏదైతే తప్పులు చేశారో అంటే సెల్ఫ్ డబ్బా ఏదైతే కొట్టుకున్నారో, సొంత డబ్బా అనేది కొట్టుకొని మేమే గొప్ప, మా పార్టీయే గొప్ప, మా నాయకుడే గొప్ప, మా నాయకులే గొప్ప అనేటట్టు ఏవైతే డబ్బా కొట్టుకున్నారో ఇప్పుడు కూడా సేమ్ అదే డబ్బా కొడుతున్నారు. అదే స్క్రిప్టు, అదే మీడియా ప్రెస్ మీట్. ఎంత మీడియా ప్రెస్ మీట్ పెట్టినా కానీ, ఎంత ఏవి మాట్లాడినా కానీ, ఎంత స్క్రిప్ట్ చూసి మాట్లాడినా కానీ ప్రజలు నిజాలు గ్రహిస్తారు. ప్రజలకి అబద్ధాలేంటో, నిజాలేంటో, నాయకులు ఎలాంటి వాళ్ళు అనేది చాలా క్లియర్గా తెలుసు. యాంకర్ శ్యామల మాట్లాడుతూ మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. మహిళలకి రక్షణ కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తున్నారు. మరి ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి న్యాయం చేయలేని నాయకుడు అంటే ఎవరు? మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గొప్ప నాయకుడు అని మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో మరి అటువంటి నాయకుడు ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి ఎందుకు న్యాయం చేయడం లేదు? వాళ్ళకి ఎందుకు ఆస్తులు ఇవ్వడం లేదు? అంటే బయట ఉన్న సమాజంలో ఉన్న మహిళలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసినట్లయితే ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి న్యాయం చేయకుండా ఎందుకు ఉంటున్నారు? మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తుల గురించి తల్లి చెల్లి మీద కోర్టుకు వెళ్ళి కేసులు వేస్తున్నారు, తనని ఆపాదించడం జరుగుతుంది. అంటే తల్లిని చెల్లిని వ్యతిరేకిస్తూ ఆస్తికి వాళ్ళకి సంబంధం లేదు, మొత్తం నాదే అనేటట్టు హైకోర్టులో పిటిషన్లు వేయడం జరుగుతుంది. అంటే తల్లిని చెల్లిని ఆదరించినోడు రాష్ట్రంలో ఉన్న మహిళలే కానీ, అక్క చెల్లెమ్మలే కానీ ఎలా ఆదరించాడని చెప్పి ఎవరు నమ్ముతారు? గత 5 ఏళ్ళు కూడా ఒక మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేశారు. అలా చేయబట్టే 2024 ఎన్నికల్లో మహిళలే కానీ ప్రతి ఒక్కరు కూడా, చిన్నవాళ్ళ కానించి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరు మంచి చేశారు, ఎవరు ఎలా చేశారనేది ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సరైన బుద్ధి చెప్పే విధంగా 11 సీట్లకు పరిమితం అయ్యేటట్టు తనని 151 స్థానాల నుంచి 11 స్థానాల్లోకి కూర్చోబెట్టారు.
ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకే కానీ మెయిన్గా ఇలా యాంకర్ శ్యామల ఎవరైతే పెయిడ్ పేటిఎం బ్యాచ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా మా నాయకుడే గొప్ప, మా పార్టీయే గొప్ప అనేటట్టు డబ్బా కొట్టుకోవడం తప్పితే ఎక్కడా కూడా పూర్తి వాస్తవాలు అనేవి లేవు. ఎకనైనా ఆలోచించుకోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం కావాలని చేస్తుందని చెప్పి వీళ్ళు ఆపాదిస్తున్నారు. మరి గత 5 ఏళ్లలో దారంటే వెళ్లే ప్రజల్ని కానీ నాయకుల్నే కానీ వాళ్ళకి వ్యతిరేకంగా గొంతు విప్పి మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద దాడి చేయడం, లేదు అని అంటే వాళ్ళని శాల్తీ గల్లంతు చేయడం. మరి ఇటువంటివి జరిగినప్పుడు ఎప్పుడూ కూడా వీళ్ళకి న్యాయం అన్యాయం లా అండ్ ఆర్డరే కానీ ఇలాంటివి ఎటువంటివి ఏవి గుర్తు రాలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం గతంలో ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో అటువంటి నేతలు మెయిన్గా బోరుగడ్డ అనిలే కానీ, వర్ర రవీందర్ రెడ్డి కానీ, కీలకంగా చూసుకుంటే వల్లభనేని వంశీ కానీ, పోసాని కృష్ణమురళి కానీ, ఆర్జీవి కానీ, ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతో మంది పేటీఎం ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గతంలో చట్టాన్ని ఉల్లంఘించి తప్పుగా ప్రవర్తించారు కాబట్టి ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయినా కూడా అవన్నీ కూడా తప్పుడు అరెస్టులు అనేటట్టు యాంకర్ శ్యామల మాట్లాడడం జరుగుతుంది. అంటే వాళ్ళు చేసిన తప్పులు అనేవి ఏ విధంగా కూడా కనిపించడం లేదు. కేవలం ఈవిడికి అంటే యాంకర్ శ్యామల మీడియా ప్రతినిధిగా ఈవిడికి ఒక అధికారిక పదవి ఏదైతే ఇచ్చారో ఈ అధికారిక పదవితో ఈవిడేదో 5 రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతుంది, లేదు అంటే ఇంకొక హోదా ఫీల్ అవుతున్నారో మనకు తెలియదు. కానీ ఆవిడ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు చేసినవి ఏవి కూడా తప్పులు కావు. కూటమి ప్రభుత్వంలో చిన్న తప్పు జరిగినా కానీ, పొరపాటున జరిగినా కానీ దాన్ని భూతత్వంలో పెట్టి చూపించి మాట్లాడుతున్నారు. మరి గత 5 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈవిడ? గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరగని దారుణం అంటూ లేదు. మరి అన్ని దారుణాలు జరిగినప్పుడు ఈ యాంకర్ శ్యామల ఈ పేటీఎం ఆర్టిస్టు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ రోజు ఈవిడెందుకు మాట్లాడలేదు? న్యాయం అని, లా అండ్ ఆర్డర్ అని, ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఎందుకు ఇటువంటి అంశాల మీద మాట్లాడలేదు? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 10 నెలల్లోనే ఇన్ని దారుణాలు జరిగిపోయాయని చెప్పి ఈవిడ నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ చాలా అతిగా సెల్ఫ్ డబ్బా అనేది కొట్టుకోవడం జరుగుతుంది. అంటే బోరుగడ్డ అనిల్ విషయంలోనే కానీ, ఇటు మహిళల విషయంలోనే కానీ, సంక్షేమ పథకాలే కానీ, గవర్నమెంట్ రూలింగ్లోనే కానీ, మెయిన్గా తన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే కానీ ప్రతి విషయంలో కూడా సెల్ఫ్ డబ్బా అనేది యాంకర్ శ్యామల చాలా బాగా మాట్లాడుతున్నారు. అసలు ఎంత బాగా సెల్ఫ్ డబ్బా అనేది కొడుతున్నారనంటే అసలు పేటిఎం నుంచి ఈవిడికి 5 రూపాయల కంటే ఇంకా డబుల్ పేమెంట్ వస్తున్నట్టు. ఏది ఏమైనా కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చారు. ఆ ఆలోచనే ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు కింద ఎదరకు వెళ్ళడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీని అధపాతాళానికి తొక్కడానికి మొదటి కారణమైంది. వాళ్ళు చేసిన తప్పులే ఈరోజు వాళ్ళకి శిక్షల కింద మారాయి. ఇంకా వాళ్ళకి బుద్ధి రాకుండా కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, వాళ్లే గొప్ప అనేటట్టు ఎదుటి వాళ్ళ మీద నిందలేయడం తప్పితే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వాస్తవాలు అనేవి లేవు. యాంకర్ శ్యామల ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ కూడా అవాస్తవాలని చెప్పి ఆవిడికి తెలుసు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ని ఆవిడ అనుసరించక తప్పదు. కాబట్టి అనుసరించకపోతే ఆవిడకి పేటీఎం డబ్బులు అనేవి పడవు. కాబట్టి ఆవిడ కొంత అతిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి, అధినాయకుడికి, పార్టీ కార్యక్రమాలకి సెల్ఫ్ డబ్బా అనేది కొడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది ప్రజల మన్నన పొందింది. ఈరోజు ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఒక్కొక్క అడుగు కూడా ఎదరకు వేసుకుంటూ వెళ్తుంది.